నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చాలా తీవ్రతరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క రోజుకు మించి ఇంకొక రోజు మిసైల్స్తో దాడి చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది? ప్రధానంగా ఒక నానుడు ఉంటుంది, యుద్ధం మొదలవటం మన చేతిలో ఉంటుంది, కానీ అది ఆపడం అనేది ఎప్పుడు ఆగుతుందో ఎవరి చేతిలో ఉంటుందో చెప్పలేం. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా అలాంటిదే. కానీ దీనికి చాలా దేశాలు ముడిపడి ఉండటం, ఇటువైపు ముస్లిం దేశాలని ఒక్కటి కావాలని పాక్ పిలుపునివ్వటం ఇరాన్కి సపోర్ట్గా, అటువైపు ఇజ్రాయెల్కి సంబంధించి సపోర్ట్గా అమెరికా ఉంది, రష్యా అటువైపు నుంచి మళ్ళీ మాట్లాడుతుంది. ఒకవేళ అమెరికా దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. భారత్ ఎటువైపు ఉండబోతుంది, ప్రధానంగా వాణిజ్యంపై ఎంత నష్టం జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. మరోవైపు ఇదే నేపథ్యంలో పాక్కు సంబంధించి రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, రక్షణ శాఖకు సంబంధించి అక్కడ ఆర్మీ చీఫ్ వచ్చారు. సో అక్కడ ట్రంప్తో ఆయన విందు చేసిన తర్వాత పరిణామాలు ఏంటి, అసలు ట్రంప్ ఏం చేస్తున్నారు, ఎందుకు పదే పదే భారత్ను ప్రస్తావించడం, భారత పాక్ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, ఇవి అంశాలు కూడా చాలా కీలకంగా అవుతున్నాయి. ఎందుకంటే ప్రధాని మోదీ ఇప్పటికే ఖండించారు, అయినా కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ భారత్ని పాక్ యుద్ధాన్నే ప్రస్తావిస్తున్నారు. సో ఈ అంశాలు చాలా కీలకంగా పోతున్నాయి. సో యుద్ధ పరిణామాలు ఎందుకు అసలు మొదలైంది, యుద్ధ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఆగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు రాధా రఘురామ పాత్రుని మేడం గారు ఉన్నారు, మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు, ఆమెకు ప్రత్యేక నమస్కారం మేడం. అలాగే ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఎస్ సార్, నమస్తే అండి. సార్ వినిపిస్తుందా? ఎస్ రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా మనకు ఒక అంశం అంటే యుద్ధం ఎందుకు మొదలైంది, అసలు యుద్ధానికి ఎక్కడ అసలు మొదటి యుద్ధం మొదలవడానికి అలా రెండు దేశాలు యుద్ధం చేసుకోవడానికి ఏంటి కారణమైంది, అసలు అది చాలా కీలకం కాబోతుంది. అసలు ఎందుకు రెండు దేశాలు యుద్ధం చేసుకున్న ఈ పరిణామాలు ఉన్నాయో చాలా మందికి అర్థం కాదు, ఒకసారి వివరిస్తారా? రాజశేఖర్ గారు వినిపిస్తుంది కదా? ఎస్ వినిపిస్తుంది. రాజశేఖర్ గారు మీకు అట్లాగే వినిపిస్తుంది కదా? ఎస్ సార్ వినిపిస్తుంది. రాజశేఖర్ గారు మీకు అట్లాగే రాధ గారికి అట్లాగే అమ్మా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి యుద్ధం మొదలు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంది, పెద్ద ఎత్తున ప్రపంచానికి ప్రమాదం, ఇస్లామిక్ తీవ్రవాదానికి మద్దతు చేస్తుంది. రేపు పొద్దున ఏంటంటే ఈ హమాస్, హిజ్బుల్లా ఇట్లాంటి సంస్థలకు దోహదం చేస్తున్నది. కనుక ఇస్లామిక్ తీవ్రవాదం ముఖ్యంగా ఇజ్రాయెల్ చుట్టూ వాళ్ళ పని ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకు మద్దతు చేస్తుంది అనే దాంతోనే నేరం మోపి ఇటువంటి నేరం మోపి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది. దీనికి వచ్చే వెనక్కి వెళ్తే అంటే ఇస్లామిక్ తీవ్రవాదం గురించి మేడం చెప్తే బాగుంటుంది నాకంటే కూడా, కానీ అంతకంటే ముందు ఏంటంటే ఏదైతే ఈ 2015 నుంచి 2025 దాకా అణు వాయుధాలు ఉపయోగించొద్దనే ఒప్పందం మీద సంతకాలు చేసే క్రమంలో 2015 నుంచి ఆ అణ్వాయుధాలు వాడొద్దు అనే దాని మీద ప్రపంచ దేశాలకు వచ్చే మేకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందులో ఇరాన్ కూడా ఉండేది అందులో. కానీ అమెరికా అనే దాని నుంచి వైదొలిగి, అంటే అంతకుముందు 2015లో మనకు 16లో అంటే మనకు ట్రంప్ రాకముందే దాని నుంచి వైదొలిగి 17లోనే ట్రంప్ వచ్చిన తర్వాత వైదొలిగింది. దాంతో ఏమైందంటే ఇవాళ 2025లో మళ్ళీ మేము అందులోకి వస్తామన్నది. అంటే వాళ్ళు ఇష్టమైనట్టు వస్తున్నారు పోతున్నారు తప్ప ఇరాన్ వెళ్ళగొట్టింది వాళ్ళే, బయటకు పంపించింది వాళ్ళే బయటకు పోయింది వాళ్ళే, మళ్ళీ దానిలో చేరమని ఒత్తిడి చేస్తుంది వాళ్ళే సంతకాల కోసం. 60 రోజుల టార్గెట్ పెట్టి ఏదైతే వాళ్ళు 60 రోజులు టార్గెట్ పెట్టారో 60 రోజుల టార్గెట్ కన్నా ముందే ఒక 2 రోజుల ముందే దాడి మొదలు పెట్టారు హిజ్బుల్లా మన ఇరాన్ మీద. ఈ రకంగా చూస్తే ఏంటంటే వాళ్ళే ఒప్పందాలు తప్పుతున్నారు, వాళ్ళే యుద్ధానికి పురుగొల్పుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఏం మాట్లాడాలి అనే దాని మీద కూడా ప్రయత్నం చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇటీవల ప్రపంచంలో 3 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ మరొక 3 దేశాలతో యుద్ధం చేస్తున్నట్టు లెక్క. అంటే తీవ్రవాద సంస్థలైన ఇటు పక్కన హమాస్ తో యుద్ధం చేస్తుంది, మళ్ళీ అట్లాగే పాలస్తీన్ తో యుద్ధం చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితులలో ఇజ్రాయెల్ ను ప్రోత్సహిస్తున్న దేశాలు నాటో కూటమి దేశాలు, అట్లాగే అమెరికా, యూరోప్ దాని మిత్రపక్షాలు దోహదం చేస్తున్నాయి. రష్యా చైనా మామూలుగా సైలెంట్ గా ఉన్నాయి, చూస్తున్నాయి. అంటే డైరెక్ట్ గా అమెరికా యుద్ధ రంగంలోకి దిగితే తప్ప వీళ్ళు దిగరు. కానీ హిజ్బుల్లా
ఇవన్నీ తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న ఆరోపణ మీద అణ్వాయుధాలు తయారు చేసుకుంటే ప్రపంచానికి నష్టం అనే ఆరోపణ మీదనే ఇవాళ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ కూడా తగ్గేది లేదనుకుంటూ ఇప్పుడు ఇరాన్ చాలా తక్కువ అంచనా వేశారు ఈ ప్రపంచ దేశాలను కూడా, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కూడా మన ఇరాన్ ను చాలా తక్కువ అంచనా వేశాయి. వాళ్ళ ఇంత ఆయుధ సంపత్తి ఉందని, ఈ 2000 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్ మీద అది ఊహించలే వాళ్ళు. ఇన్ని రోజులు వాడికి 8 రోజులు యుద్ధం మొదలై 8 రోజులు సస్టైన్ అవుద్దని కూడా వాళ్ళు ఊహించలే. కనుక ఈ యుద్ధం మొదలు కావడానికి కారణం అదైతే దీన్ని యుద్ధం ఎట్లా ఆపాలని ఎవరికి తెలుస్తలేదు. యాక్చువల్ గా ఏ యుద్ధమైనా యుద్ధం మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది కానీ ఆపడం మన చేతిలో ఉండదు. ఇవాళ కాదు, కురుక్షేత్ర యుద్ధం నుంచి చూడండి, అందరు చచ్చిపోయేదాకా ఆపలేకపోయినారు. అందుకని యుద్ధాలు ఇవాళ కొత్త కాదు. రామరామం కానీ అట్లాగే మన మహాభారత కురుక్షేత్ర యుద్ధం కానీ ఇవాళ ఆధునిక యుద్ధాలు కానీ భౌతిక యుద్ధాలకు కాలంలో వాళ్ళ పెద్ద ఎత్తున ఈ ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్న అమెరికా, దాని మిత్రపక్షాలు ఆయుధాలు అమ్ముకోవడానికి మాత్రమే ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాయి. భౌతిక యుద్ధాల వల్ల ఏమైందంటే సర్వనాశులు ఓను నష్టం పొందు లాభం. అందుకని ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని అనడానికి మనం సమాధానం లేని ప్రశ్నల ఇది మిగిలిపోయింది. నమస్తే మేడం, రాధా మేడం గారు నమస్తే. మేడం, ప్రధానంగా అంటే అసలు ఇస్లామిక్ రెవల్యూషన్ గురించి వివరిస్తారు, ఎందుకంటే చాలా కీలకం కాబోతుంది. అంటే ఇస్లామిక్ రెవల్యూషన్కి సంబంధించి గతంలో అన్ని దేశాలు ఒకటవ్వాలి, ఏ దేశం మీద దాడి జరిగినటువంటి నినాదాలు రావటం చాలా కీలకంగా గతంలో వినిపించాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక రకంగా లేవు, ఎందుకంటే జరుగుతున్నటువంటి అణ్వాయుధాలు లేకపోతే ఇటు ఒప్పందాలపై జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఒకవైపు ఉన్నాయా లేవనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇస్లామిక్ రెవల్యూషన్ అంటే ఏంటి మేడం, దీని గురించి కొంచెం వివరించండి. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఇటు ఇజ్రాయిల్ ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందండి? ఎస్ మేడం, మీ వాయిస్ క్లియర్గా ఉంది మేడం, కంటిన్యూ చేయండి. క్లియర్గా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఇజ్రాయిల్ ఇరాన్ పైన ముఖ్యంగా ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే యుద్ధాన్ని ప్రారంభించడానికి, ఈ మిలిటరీ యాక్షన్ ని ప్రారంభించడానికి ముఖ్యమైన రీజన్ నా వాయిస్ నాకు మేడం ఒకసారి మాట్లాడండి మేడం. ఎస్ ఎస్ ఇప్పుడు క్లియర్ గా ఉండండి. ఎస్ మేడం. ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏదైతే ఉందో, ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ ఆధారంగా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని పొజెస్ చేస్తుంది. అలాగే న్యూక్లియర్ వెపన్స్ ని నా వాయిస్ నాకే వినిపిస్తుందండి. ఐ థింక్ రైట్ మేడం, ఒకసారి మీరు డిస్ట్రాయ్ మళ్ళీ కనెక్ట్ అవుతారా? ఎందుకు ఇప్పుడు మీరు బాగా వినిస్తుంది రాజశేఖర్ గారు, నాకు బాగా వినిస్తుంది. ఎస్, ఒక్కోసారి మనకి ప్రాబ్లం టెక్నికల్ రావచ్చు. మేడం ఒకసారి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతారా? ఎస్ రామోహన్ గారు, ప్రధానంగా మేడం మాట్లాడుతున్నారు. అంటే ఇందాక మనం మాట్లాడుతూ భారత్కు సంబంధించి అంటే ట్రంప్ వ్యవహరించిన తీరు ఒక అంశం అయితే, పాక్కు సంబంధించి పాక్ ఇప్పటికే పిలుపునిచ్చింది. అంటే ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది, సో అన్ని సపోర్ట్ చేయాలని మాట్లాడాయి. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు ఇప్పుడు? ట్రంప్ గురించి మాట్లాడాలంటే కేఏ పాల్కు ఎక్కువ, ట్రంప్కు తక్కువ అన్నట్టుంది. అంటే కేఏ పాలు ఏ మాటలు మాట్లాడుతున్నారు, ట్రంప్ అదే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ని మించిపోయి కేఏ పాలు ట్రంప్ ని విమర్శిస్తూ, నువ్వేవుడివి, నీ యుద్ధం ఆపింది ఎక్కడ? వాళ్ళ కేఏ పాల్ అమెరికా అధ్యక్షుడి మీద పెద్ద ఎత్తున దాడి చేశారు అని చెప్పానంటే. కానీ నేను ఎప్పుడు వస్తున్నాను కేఏ పాలు ట్రంప్ పెద్ద తేడా లేదని చెప్పి. కానీ ట్రంప్ పెత్తనమైనా ఒక ప్రపంచ శాంతి బహుమతి పొందుదామని ఆలోచన చేస్తున్నాను నేను అనుకుంటా. అంటే ఏదైతే మనకు నోబెల్ బహుమతి ఉంది కదా, శాంతి బహుమతి పొందామని ఆలోచన చేస్తున్నారు. అది వరకునే చెప్పానంటే ఆ వైపుగానే 2016 నుంచి 2020 వరకు కూడా ఎంత టెంపరీగా చేసినా కూడా కొంతవరకు ఆ ఆలోచనతో ఉంటే అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు 2020 నుంచి 2025 దాకా అప్పుడు భౌతిక యుద్ధాలు మొదలు కాలే ఆయన కాలంలో. ఒక రకంగా చెప్పాలి, చాలా యుద్ధాలకు ప్రేరణ చేసినా మొదలు కాలే. కనుక ఇవాళ ట్రంప్ ఈ కాలంలో, సరిగ్గా జో బైడెన్ కాలంలో యుద్ధాలు మొదలైనవి. అసలు నేను యుద్ధం మొదలు పెట్టించే పరిస్థితి కాదు అని అన్నాడు కూడా ఆయన. కనుక అంతెందుకు, ఈ ట్రంపే ఉంటే ఇప్పుడు ట్రంపే ఉంటే దాన్ని మొదలు పెట్టించేవాడు కాదు అని పుతిన్ అన్నాడు. చాలా గమ్మత్ ఏంటంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆనాడు ఈ యుద్ధం మొదలైన నాడు ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడిగా ఉంటే
అసలు మా యుద్ధం మొదలు కాకపోయేదని అన్నాడు. అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా. యుద్ధాలు చేస్తున్నారు. రష్యా ఒక రకంగా చెప్పారంటే అమెరికాకు పూర్తిగా శత్రువే, ఒక కూటమి ప్రకారం చేసి శత్రువే. కానీ శత్రు దేశమైన రష్యా నిన్న మాట్లాడుతూ ఏమంటున్నానంటే, ఒకవేళ నేనేమో ఏదైతే ట్రంపే కనుక అప్పుడు అధ్యక్షుడిగా ఉంటే 3.5-4 ఏళ్ల క్రితం అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేది కాదంటున్నాడు. అంటే చాలా గమ్మత్తుగా ఈ కూటమిలని చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాయి ఓ రకంగా చెప్పాలంటే. అంతేందుకు ఇప్పుడు ఉక్రెయిన్ కూడా యుద్ధం ఆపుతావా లేదా అని బెదిరించి విందుకు పిలిచి ప్రెస్ మీట్ లో కూర్చుని తర్వాత ట్రంప్ ఏం చేశాడు, ఆల్మోస్ట్ అవమానించి పంపించాడు. అంటే నేను చెప్పినట్టు వింటావా లేదా అంటే వినను అని మొండితనం చేసి లేచిపోతే ఆనాడు విందు కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే ట్రంప్ కి ఇష్టమైతే పాకిస్తాన్ సైనికాధికారిని పిలిపించి ఇవాళ విందిస్తున్నాడు. ఇచ్చారు కూడా, నేను రాత్రి విందిచ్చాడు ఆయన. అని కారణం ఏంటిది, ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటున్నాడు. ఇంకా గమ్మతిగా ఏంటంటే మరి మోడీ గారు గొప్ప అంటున్నాడు. చాలా అంటే ముడ్డి లేని కడిముంతా అంటారు. అంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అంటే చంచలత్వం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మాటలు వస్తాయి. ముఖ్యంగా నియంతగా ఉండడం వేరు, ట్రంప్ వ్యూహం ఉందంటారా? దాంతో పాటు పిచ్చితనం ఉంటే రామ్మోహన్ రావు గారు, ట్రంప్ వ్యూహం ఏమైనా కనిపిస్తుంది అంటారా, లేకపోతే అర్థం లేనటువంటి ఒక వ్యవహారంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఒక వ్యూహం ఉంది, ట్రంప్ కూడా అంటే ఇక్కడ పాకిస్తాన్ కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆర్మీ చీఫ్, ఎందుకంటే ఆర్మీ అక్కడ ప్రభుత్వం కాబట్టి అందుకే ఆ దిశగా వెళుతున్నటువంటి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అవును, దేశ సంగతి ఇస్తున్నారు. పాకిస్తాన్ అధ్యక్షుడి కంటే ప్రధానమంత్రి కంటే ట్రంపే మన సైనిక అధ్యక్షుడు గొప్ప అనే మాట అమెరికా సాక్షాత్ అమెరికా ఒప్పుకున్నట్టే కదా. అంటే వీళ్ళు కీలుబొమ్మలు మాత్రమే సైన్యం చేతిలో, ప్రభుత్వాలు కీలుబొమ్మలు అయితే సైన్యం ఎవరి చేతిలో కీలుబొమ్మ అనేది గ్రహించలేదు. ట్రంప్ గ్రహించాల్సింది ఏంటంటే ఈ ఎవరి చేతిలో కీలుబొమ్మ అంటే ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మ కదా. పాకిస్తాన్ సైన్యమేమో లీడ్ చేస్తున్నది ప్రభుత్వాలను, ఎన్నికైన ప్రభుత్వాలను. ఇటుపోతే సైన్యమేమో ఎవరి చేతిలో ఉందంటే మా ఉగ్రవాదుల చేతిలో ఉంది. మీదే పడ్డాం, సైన్యం మీద పడలేదు, సైనిక చర్య జరపలే. సైన్యం వాడుతున్న ఆవాసాల మీద, సైనిక మన పటాల మీద దాడి చేసిన తప్ప మనుషులు చంపలే మనం ఎక్కడ కూడా. అందుకనే ట్రంప్ ఒప్పిండు ఏమనంటే మొత్తం పాకిస్తాన్ ఎవరి చేతిలో ఉందంటే సైన్యం చేతిలో, సైన్యం పోషిస్తున్న ఉగ్రవాద చేతిలో ఉన్నట్టు ఒప్పుకోవాల్సింది. రైట్ మేడం, ఇందాక మనకి డిస్కనెక్ట్ అయింది, కంటిన్యూ చేయండి మేడం. ప్రధానంగా ఇజ్రాయెల్కు సంబంధించి అంటే ప్రధానంగా యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు ఇస్లామిక్ రెవల్యూషన్ గురించి ఒకసారి వివరించండి. 1979లో ఎప్పుడైతే ఇరాన్ ప్రజలు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని గవర్నమెంట్ వ్యతిరేకంగా అయ్యారో అప్పటి నుంచి ఇరాన్ లో స్టార్ట్ అయిన ఈ వాతావరణం మొత్తం చాలా మటుకు అరబ్ నేషన్స్ ఆ టైంలోని ఇరాన్ కి సపోర్ట్ చేయడం. ఆ టైంలో ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అన్నది ముందుకు వచ్చింది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పటి పరిస్థితుల్లో ఇరాన్ లో ఈ యుద్ధానికి ప్రారంభం అవడానికి ముఖ్యమైన కారణం ఇటు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ కూడా ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం ఇటు ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ తయారవుతున్నాయి. అలాగే ఒక 15 వరకు న్యూక్లియర్ వెపన్స్ ఆఖరి స్టేజ్ లో ఈ తయారీలో ఉన్నాయి అన్న అంశం చూపుతూ ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్ధాన్ని రైజింగ్ లయన్ తో ప్రయత్నించింది. అయితే దీనికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా రోజుల నుంచి ఇదే విషయంపై ఇరాన్ తో చర్చలు జరుపుతూ వస్తుంది. అయితే ఇటు ఇరాన్ తో చర్చలు జరుగుతుంది, పక్క అమెరికా ఇటు ఇజ్రాయిల్ తో కూడా ఈ చర్చలు జరుపుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి ఆధారంగానే 13th జూన్ లోని ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అని ఇరాన్ లోని న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాగే మిగిలిన న్యూక్లియర్ మెటీరియల్ కానీ వీటిపై దాడి చేయడం ప్రారంభించింది ఇరాన్. అయితే ఈ రోజుకి నియర్లీ 8 days అయింది ఈ యుద్ధం ప్రారంభమై. 2 దేశాలు ఇటు ఇజ్రాయిల్ కానీ అలాగే అటు ఇరాన్ కూడా 2 దేశాలు కూడా తమ కంప్లీట్ పవర్ ని ఈ యుద్ధంలో చూపిస్తున్నాయి. అదే 2 దేశాలు నియర్లీ ఇటు ఇరాన్ లో 270 మెంబర్స్ చనిపోయినటువంటి పరిస్థితి, అలాగే ఇటు మనం ఒకవేళ ఇజ్రాయెల్ 70 మెంబర్స్ చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇస్లామిక్ రెవల్యూషన్ తరహాలో అరబ్ నేషన్స్ అన్ని ఇరాన్ కి సపోర్ట్ చేస్తాయా అన్న అంశం మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరాన్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేస్తే ముందుగా ఇప్పుడున్నటువంటి ఇరాన్ లోని ఎకనామిక్ సిచ్యువేషన్ అంటే దాని ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఇరాన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మొత్తం ఇరాన్ హిస్టరీలో చూసుకుంటే ఒక వీకెస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. దానికి మరొక కారణం 2018లో ఇటు ఇరాన్ పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు. ఈ అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ తన దగ్గర ఉన్న ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా బయట దేశాలకు బయట కంట్రీస్ తను సేల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ఉన్నది. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే 2015లో ఒక జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కమిటీ అని ఇరాన్ అలాగే మిగిలిన 6 వెస్టర్న్ కంట్రీస్ కలిసి ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఇరాన్ సైన్ చేసింది. ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా ఇరాన్ ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ యొక్క తయారీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చేయకూడదు అన్నటువంటి షరతు ఉంది. అయితే 2018లో ట్రంప్ లీడర్ అంటే ప్రెసిడెంట్ గా అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పరిస్థితిలోనే ఇరాన్ దీనికి కంప్లైన్స్ అవ్వట్లేదు అని వాలంటరీగా ట్రంప్ తాను బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు పెట్టారు. ఇక్కడ ఒక్కసారి మన దేశం కూడా ఇరాన్ నుంచి మన ఆయిల్ అవసరాలకు నియర్లీ 10% ఆఫ్ ఆయిల్ మనం ఇరాన్ నుంచే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అయితే ఇప్పుడు మనం ఇరాన్ నుంచి ఏ విధమైన ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ లో కంప్లీట్ గా ఆర్థిక పరిస్థితి అంత వీకెస్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే ఇరాన్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్నల్ గా కూడా ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కూర్తు వంటి ప్రాంతాల్లో ప్రజల యొక్క తిరుగుబాటులు జరుగుతున్నాయి. కాబట్టి ఇంటర్నల్ గా కూడా ఇరాన్ కు టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఇరాన్ కు చాలా సార్లు ఇరాన్ ఎప్పుడైతే యుద్ధం చేసిందో ఇరాన్ డైరెక్ట్ గా యుద్ధం చేసే కన్నా తన ప్రాక్సీస్ పై ఆధారపడడం ఇరాన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ యొక్క ప్రాక్సీస్ గా గనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇటు పాలస్తీనాలో హమాస్ ఇరాన్ కు సపోర్టివ్ గా యుద్ధం చేసేది. అలాగే లెబనాన్ లో హెజబుల్లాస్ కానీ, అలాగే ఇటు యెమెన్ లో హైతీస్ కానీ, అలాగే ఇటు సిరియన్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి సిరియన్ గవర్నమెంట్ బషీర్ కూడా, అలాగే షియా మిలిటెంట్స్ కానీ వీళ్ళందరూ ఇరాన్ కు ఒక ప్రాక్సీస్ గా సపోర్ట్ ఇండైరెక్ట్ గా యుద్ధం చేస్తూ సపోర్ట్ అందించే పరిస్థితి మనకు కనిపించేది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా వార్ లోని ఇజ్రాయిల్ చాలా మట్టుకు ఈ ప్రాక్సీస్ ని ఇటు హెజ్బుల్లాస్ అయితేనేమి కానీ, అలాగే హైతీస్ అయితేనేమి కానీ, అలాగే ఈ హమాస్ తీవ్రవాదులు అయితేనేమి కానీ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా కిల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇరాన్ కు తన ప్రాక్సీస్ సపోర్ట్ కూడా లభించట్లేదు. అయితే ఇప్పుడు ప్రశ్న, మిగిలిన అరబ్ నేషన్స్ అన్ని ఇరాన్ చేస్తాయా అన్న ఒక ఆలోచన చేస్తే మిగిలిన అరబ్ నేషన్స్ కూడా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఇరాన్ కు ఓపెన్ గా సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి ముఖ్యమైన కారణాలు, ఒక కారణం అయితే ఇరాన్ ఈజ్ అ షియా కంట్రీ. అయితే మిగిలిన వరల్డ్ లో మనం చూసినట్లయితే 90% ఆఫ్ దెమ్ ఆర్ సున్నీ నేషన్స్. సో ఇది ఒక కారణం. అయితే మరొక కారణం, ఈ పరిస్థితిలో ఇరాన్ ని డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఇరాన్ యొక్క కాన్ఫ్లిక్ట్ తమ దేశాలపై తెచ్చుకునే పరిస్థితి మిగిలిన అరబ్ నేషన్స్ కు డైరెక్ట్ గా లేనటువంటి పరిస్థితి. అయితే యుఏఈ వంటి దేశాలు ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో అలాగే రష్యాతో తమ మీడియేషన్స్ ను ప్రారంభించినటువంటి పరిస్థితి. అలాగే ఇటు రష్యా గానీ, చైనా గానీ, మిగిలిన దేశాలు అటు పాకిస్తాన్ గానీ, సిరియా గానీ ఈ సపోర్ట్ చేస్తాయా అన్న ఒక ఆలోచన చేస్తే రష్యా మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ, వెపన్స్ సపోర్ట్ కానీ అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రష్యా, చైనా కూడా ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ కి సంబంధించి చర్చలు కొనసాగిస్తూ వస్తున్నారు. అలాగే ఇటు యుఏఈ వంటి దేశాలతో కూడా ఇరాన్ కి ఒక మీడియేషన్ చేస్తూ ఈ వార్ ని ఆపాలనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇటు పాకిస్తాన్ తో కూడా అమెరికా తన చర్చలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ అమెరికా కానీ డైరెక్ట్ గా కాన్ఫ్లిక్ట్ లో ఇప్పటి వరకు ఇండైరెక్ట్ వెపన్స్ అండ్ అదర్ సపోర్ట్ అందిస్తుంది. డైరెక్ట్ గా కనుక ఈ కాన్ఫ్లిక్ట్ లో పాల్గొనవలసి వస్తే అది పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్ ని కానీ, లేదంటే సిరియన్ యొక్క ఎయిర్ బేస్ ని కానీ ఉపయోగించుకోవాలనే ఆలోచన
ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా మిగిలిన దేశాలు ఈ అరబ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వార్ లోని పాల్గొనడానికి అంత డైరెక్ట్ గా రావు. బట్ ఇండైరెక్ట్ సపోర్ట్ అయితే కొన్ని దేశాలు చేయొచ్చు. అలాగే ఇండైరెక్ట్ గా ఇటు సిరియాతో కానీ, అలాగే పాకిస్తాన్ తో కానీ, అలాగే మిగిలిన ఇండోనేషియాతో కానీ, మిగిలిన దేశాలతో చూపించడానికి చాలా రోజుల నుంచి ఇరాన్ వెపన్స్ యొక్క ఎక్విప్మెంట్ చేస్తూ వస్తుంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపనైజేషన్ కోసం కూడా తన సుప్రిమసీ కోసం వెపనైజేషన్ కూడా తయారు చేస్తుంది అన్న పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇండైరెక్ట్ గా ఈ వార్ మరింత పెద్దదిగా కాకపోవచ్చు, బట్ ఇండైరెక్ట్ గా ఈ ఇరాన్ కు మిగిలిన దేశాలు ఇటు రష్యా గాని అలాగే మిగిలిన దేశాల యొక్క సపోర్ట్ ఉండొచ్చు. కానీ డైరెక్ట్ గా ఇరాన్ తో పాటుగా వార్లోని పాల్గొనడానికి మిగిలిన దేశాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆసక్తి చూపలేవు. ప్రధానంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే మనం చాలా వరకు కూడా వాణిజ్య యుద్ధాలు ఈ స్థాయిలో చూసాం మనం. ఎందుకంటే ట్యాక్సులు లేకపోతే రెండు దేశాలకు సంబంధించిన ట్యాక్సులు వేసుకున్నాయి చైనా కానీ అమెరికా కానీ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. చాలా వరకు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సంపద నాశనం అయిపోతుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దేశాలకు ఉన్నటువంటి అవసరాలు లేకపోతే మిగతా కారణాల కోణంలో చూసుకుంటే అసలు ఎందుకు యుద్ధాలు జరగడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు భౌతిక యుద్ధాలకు సంబంధించి? చూస్తే ఇప్పుడు చూసినటువంటి పరిస్థితిలో డైరెక్ట్ గా మనకు ఒక 3 వార్స్ జరుగుతున్నాయంటే, ఒక పక్క రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతూనే ఉంది. అలాగే ఇజ్రాయిల్ కూడా ఇటు పాలస్తీనాతో పోరాడుతూనే, అలాగే ఇరాన్ తో కూడా మనం వార్ చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ వార్ రావడానికి ముఖ్యమైన కారణం ఇరాన్ ప్రస్తుతం ఉన్నటువంటి వీకెస్ట్ సిచ్యువేషన్ లోనే కంప్లీట్ గా ఇరాన్ ని ఇరాన్ గవర్నమెంట్ మార్చాలనే ఉద్దేశం ఇండైరెక్ట్ గా ఇటు యుఎస్ మీడియేషన్ తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బికాస్ ఇందాక చర్చించినట్టు ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఇరాన్ ఒక ఎకనామికల్ గా వీక్, అలాగే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇరాన్ దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఈ 15 వెపన్స్ తయారు చేస్తుంది మొత్తం ముందుకు వచ్చింది. కానీ అంటే అమెరికా వ్యవహారం కూడా చాలా కీలకం కాబోతుంది మేడం. ఎందుకంటే మనం మాట్లాడుతూ కూడా ట్రంప్ అక్కడ ఇరాన్ అధ్యక్షుడిని చంపేస్తామని చెప్పడం, లేకపోతే ఆ ప్లేస్ మాకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదనేటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు అనేవి యుద్ధాన్ని మరింత పెంచే అవకాశం. ఎందుకంటే ఒక 2 వారాలు చూస్తాం శాంతి గురించి, అప్పుడు మాట్లాడదాం, అప్పుడు ఒక శాంతి మంత్రాన్ని 2 దేశాలకు చెప్పే అవకాశం ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలు ట్రంప్ వ్యవహారం అనేది ఒక రకంగా 2 దేశాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటారా? ప్రతి వార్ లోని ప్రపంచంలో ఎక్కడ వార్ జరిగినా దానిలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే యుఎస్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా యుఎస్ మీడియేషన్ తో వార్ మరింత పెద్దది అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ చేస్తున్నటువంటి ట్వీట్స్ ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు ట్రంప్ తన ప్రకటనలో కూడా డైరెక్ట్ గా అటు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ తన ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా టెహరాన్ కంప్లీట్ గా ఖాళీ చేయవలసినటువంటి పరిస్థితి, అలాగే కంప్లీట్ గా ఇరాన్ తనకు అన్కండిషనల్ గా సరెండర్ అవ్వాలన్నటువంటి పరిస్థితి, అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ని కూడా తాము కంప్లీట్ గా ఎక్కడున్నా సరే తనకు ఇన్ఫర్మేషన్ ఉంది, తమను బంధిస్తాము అన్నటువంటి ప్రకటనలు, అలాగే తనను హతమారుస్తాము అన్నటువంటి ప్రకటనలు. యుఎస్ మీడియేషన్ తో ఈ కాన్ఫ్లిక్ట్ మరింత పెద్దదిగా అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇండైరెక్ట్ గా ఇటు వరల్డ్ వార్ కూడా చూసుకున్నట్లయితే ప్రతి దేశం కూడా ఈ వెపనైజేషన్, అది ఏ దేశం అయినా కూడా ఈ వెపన్స్ మీద ఖర్చు చేయడానికి కానీ, అలాగే ఇటు బ్యాలిస్టిక్ మిసైల్స్ కొనుక్కోవడానికి కానీ, ఇంటర్నల్ డిఫెన్స్ సిస్టమ్స్ స్ట్రాంగ్ చేయడానికి కానీ. కాబట్టి ఈ వార్ మీద తమ యొక్క జీడిపిలో మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి దేశం తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, తన పౌరులు అంటే సిటిజన్స్ పై కానీ, అలాగే తన యొక్క డెవలప్మెంట్ పై చేసే ఖర్చు అంతా కూడా
షిఫ్ట్ టు వెపన్స్ పైన అలాగే తమ డిఫెన్స్ సిస్టమ్ పైన ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే బ్రాడ్ యాంగిల్ లో దీనికోసం చేస్తే ఇది కేవలం ఇంటర్నేషనల్ గా ఎవరైతే వెపన్స్ కానీ అలాగే ఇతర వార్ ఎక్విప్మెంట్ కానీ వార్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిపై ఇవి చేసే బిజినెసెస్ పై లాభం చేకూర్చేదిగా ప్రతి వారు ఉంది. అండ్ ప్రతి వారైనా సరే ఈ ఇంటర్నేషనల్ వార్స్ లో కానీ అలాగే ఎలాంటి వార్ లో అయినా ఏ దేశం కూడా ఈ వార్స్ ఉండదు. కంప్లీట్ లూజ్ అయ్యేది మాత్రం అక్కడ ప్రజలు అలాగే ఆ దేశం యొక్క పౌరులు, ఆ దేశంలో మిడిల్ అండ్ పూర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అంటే వార్స్ లో. ఎస్ రామ్మోహన్ గారు, ప్రధానంగా అంటే మేడం యుద్ధ పరిస్థితుల్లో నష్టపోతామని చెప్తుంది. ఇక్కడ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చూసుకుంటే రామ్మోహన్ గారు మన గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, యుద్ధం మొదలవటం లేకపోతే ఆపడం మన చేతిలో ఉండదు. కానీ ఇక్కడ యుద్ధం అనేది ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఏం చెప్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బేసుల పేదో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు అక్కడ మాత్రం దాడులు చేస్తున్నాం, కానీ ఇరాన్ మాత్రం ఇక్కడ ప్రజలపైన హాస్పిటల్స్ పైన దాడులు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంటే ఈ పరిస్థితుల్లో చాలా కీలకం కాబోతుంది. భారత్ ఎటువైపు ఉంటుంది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ యుద్ధం జరుగుతున్న తీరు కానీ లేకపోతే భారత్ ఎటువైపు ఉంటుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇజ్రాయెల్ వరకు చెప్పాలంటే మీరు అన్నట్టు సైనిక స్థావరాల మీద మాత్రం దాడి చేస్తుంది. స్థావరాల మీద అణుబాంబులు తయారు చేసుకుంటున్నారు, యురేనియం నిల్వ ఉన్నాయని చెప్పి ఇప్పటికీ బంకర్ల దగ్గరికి పోతలేదు. యాక్చువల్ గా అణు విస్ఫోటనం ఏమైనా జరిగితే చాలా జరిగేది. దాన్ని ఊహించే దాన్ని కేవలం దాని దగ్గరలో దాడి చేస్తున్నారు తప్ప అసలైన దాని మీద దాడి చేస్తే మొత్తం అంతా ప్రపంచం అంతా అల్లకలడం అయితేని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు తెలుసు, ఇజ్రాయెల్ తెలుసు. కానీ వాళ్ళు అట్లా కాదు. మన పాకిస్తాన్ చూసాం కదా మనం. ఇప్పుడు మన టూరిస్టులను చంపిన తర్వాత మనం కేవలం సైనిక స్థావరాల మీద ఉగ్రవాద స్థావరాల మీద మనం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, అమాయకమైన 16 మంది పౌరులను మన బార్డర్ లో ఏది మన ఈఓకే బార్డర్ లో 16 మందిని ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు మన భారతీయులు కదా వాళ్ళని చంపేసింది కదా చిన్న చిన్న మోటార్లు ఉపయోగించి. వాళ్ళకు నీతి లేదు, నిజం లేదు. సేమ్ పాకిస్తాన్ అట్లాగే ఇరాన్ అట్లాగే. ఈ విషయానికి వస్తే అంతే కదా, పాకిస్తాన్ నుంచి అణుబాంబులు సంపాదించుకొని మేము దాడి చేస్తామనే మాట కూడా ఇరాన్ అన్నది మొన్న చూసాం మనం. అంటే పాకిస్తాన్ ఎట్లాంటి ఉగ్రవాద దేశమో ఇది కూడా గతంలో ఇప్పుడు మధ్య ఆసియాలో పూర్తిగా ఈ మధ్యప్రాచ్యంలో చేసే పనంతా ఇదే అనే దాని మీద కదా సమస్య అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రపంచ తీవ్రవాదిగా మారుతారు, మీరు తీవ్రవాదులందరికీ హమాస్, హిజ్బుల్లా అటువంటి దాన్ని సహాయం చేస్తున్నారని కదా. ఇక్కడికి వస్తే ఏంటంటే మనకు పాకిస్తాన్ ఇండియా మధ్యవర్తిత్వం వహించిన ట్రంప్ కానీ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే పాకిస్తాన్ మిత్ర దేశం అంట, మన ఇరాన్ మాత్రం దుర్మార్గమైన దేశం. ఒకవేళ నిజంగా చెప్పాలంటే నష్టపోయింది ఎవరి వల్ల అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళు రాజ్యం చేసి చేతులు కలుసుకొని తన ఉసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికిండు? అర్థంగా పాకిస్తాన్ అంటే ఇదే నేపథ్యంలో అంటే ఎంపీ శశిధరూర్ కూడా మీరన్నటువంటి మాటలు వ్యాఖ్యానించారు. మర్చిపోవద్దు గతంలో ఎవరు ఉసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చారు, వైట్ హౌస్ మీద ఎవరు దాడి చేశారు గుర్తుంచుకోవాలని కూడా ఒక రకంగా చురకలు అంటించారు ఆయన. అంతే కదా. అందుకని ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మన ట్రంప్ మాట్లాడేది ఐదావి పాకిస్తాన్ అని అట్లా వాళ్ళ అకౌంట్ చేసుకొని చేస్తున్నారంటే పూర్తిగా మనకు మాత్రం ఒకటి ఏంటంటే అది ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ రెండు మిత్ర దేశాలు అంటున్నాం. ఇప్పుడు మనకు ఏదైతే ఇరాన్ లో ఉన్న మన పోర్టు నుంచి మనము నూనె దిగుమతి చేసుకుంటున్నాం, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. ఆ రకంగానే మనకు మన ఆ పోర్టుకు కూడా మనం సహాయం చేసినాం, కూడా మనం చాలా పెద్ద ఎత్తున సహాయం చేసినాం. ఇవాళ ఇజ్రాయెల్ నిజంగా నాశనం చేయాల్సుకుంటే ఆ పోర్టును 5 నిమిషాలు నాశనం చేయగలుగుతారు. ఎందుకు చేయడం లేదు? ప్రపంచంలో రేపు ఈ సంక్షోభం రావద్దనే కదా సమస్య అది కదా. అట్లా ఇజ్రాయెల్ తో కూడా మనకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ మొన్న పాకిస్తాన్ తో మనం యుద్ధం చేసినప్పుడు కూడా సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ తో యుద్ధం చేసినప్పుడు కూడా బహిరంగానే సపోర్ట్ చేసింది, అవుట్ రైట్ గా సపోర్ట్ చేసింది. అంటే రష్యా కూడా అంత అవుట్ రైట్ చెప్పలేదు కదా. అందుకని అవుట్ రైట్ చేసేంత బాగుంటుందమ్మా. అందుకని ఇజ్రాయెల్ తోని ఇంత సంబంధాలు ఉన్నాయి. ఇరాక్ తోని కూడా సాంస్కృతిక సంబంధం ఉంది. నేను ఇప్పుడు అనుకునే వాళ్ళం ఇరానీ ఛాయ్ తాగుతాం కదా అని. అంటే ఇరానీ ఛాయ్ నుంచి పొందుకుంటే మన గతంలో మన కాందహార్ వరకు అంటే గాంధారి దేశం అంటాం మనం, ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ భారత్. అది అఖండ భారత్ పక్కనే 935 కిలోమీటర్ల బార్డర్ ఉంది ఇరాన్ కును పాకిస్తాన్ మధ్యన. అటువంటి అప్పుడు అక్కడి నుంచే మనకు చాలా మంది మొదలు యాత్ర ఇరాన్ నుంచి జరిగింది కదా. మనం ఇదంతా కూడా అప్పుడు రాజ్యాలు ఏర్పడి అక్కడి నుంచే కదా. కనుక ఏ రకంగా చారిత్రకంగా ఎట్లా చూసినా ఇరాన్ తో మనకు సంబంధాలు ఉన్నాయి. అందుకని మనం రెండు
మనకు ఇష్టమైన ప్రియులే కనుక మనం ఏమంటే రెండు కూడా దగ్గర చుట్టాలి, ఎవరికి ప్రాణం అటువంటి చుట్టాలే కనుక ఇద్దరి మధ్య మన బోర్డర్లో పోకపోవడం కూడా కరెక్ట్ అంటున్నా. ఇప్పుడు వాళ్ళలాగా ఏకపక్షం వహించలే, మనం కూడా యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాం. ఇది యుద్ధము అనివార్యం అని వాళ్ళు అనుకుంటున్నారు, నివారించదగ్గ దేశమే అనుకుంటున్నాం. కనుక భారతదేశం ఒక పక్షం తీసుకోలేదు. అందుకని మనం చూడండి, భద్రతా మండలిలో అప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు మనం దూరంగా ఉన్నాం. చాలా మంది ఏమన్నారంటే ఇజ్రాయెల్ సహాయం చేసింది అని కొందరు, మన దేశంలో ఉన్న వాళ్ళే ఇరాన్ కు సహాయం చేయాలి తప్ప మీరు ఆ ఓటింగ్ లో పాల్గొనకపోవడం అనేది పరోక్షంగా ఇజ్రాయెల్ సహాయం చేసిందని ఆరోపించిన సందర్భాలు ఆ అపవాదు భరించి కూడా మనం అందులో ఏ రకమైన ఏకపక్షంగా ఉండొద్దనే ఉద్దేశం. మనం అంటే బహిష్కరించింది తప్ప మనము ఇజ్రాయెల్ సహాయం చేయలే కదా, బహిష్కరించడమే సహాయం చేసినట్టు అని ఒక మాట అంటున్నారు. కానీ అది నిజం కాదు. వాళ్ళు మన అలీన విదేశాంగ విధానం నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఎంతమంది ప్రధాని మారిన, నెహ్రూ, ఇందిరాగాంధీ, మన రాజీవ్ గాంధీ, అంటే మిగతా పివి నరసింహారావు గారు, అట్లాగే మన మన్మోహన్ సింగ్, వాళ్ళ మోడీ, మధ్యన వాజ్పేయి గారు, ఇంతమంది మారినా కూడా ఎక్కడ మన విదేశాంగ విధానంలో మాత్రం అలీన విదేశాంగ విధానం అవలంబిస్తున్నాం. అందులో భాగంగా ఈ రెండు కూడా ఏరకపోవడం కరెక్ట్ అంటున్నాను. కనుక ఇవాళ భారత్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా మనం చేస్తున్న పని కరెక్ట్ అని ప్రపంచం గుర్తించే రోజు వస్తుంది. రేపు ఇటువంటి పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితుల్లో మొన్నటిదాకా అన్నారు కదా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపగలిగేది మనకు ఇండియా మాత్రమే అని కూడా అన్నారు. అంతేందుకు మోడీ శక్తివంతుడు, భారతదేశం శక్తివంతమైన దేశం అని కూడా ఇదే ట్రంప్ కూడా అన్న సందర్భం చూసినాం కదా మనం. అందుకని ఇవన్నీ చూస్తే మనకి ఏంటంటే వాళ్ళ భారతదేశం అవలంబిస్తున్న వైఖరి ప్రపంచవ్యాప్తంగా మెప్పుకొల్పుతుంది. ఇమ్రాన్ ఖాన్ లాంటి పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు కూడా మన భారతదేశ మన అధీన విదేశాంగ విధానాన్ని, మన విదేశాంగ విధానంలో పటిష్టతను ఆయనే పొగిడింది కదా. అందుకని ఇవాళ మనకు ఆ రెండు దేశాల మధ్య వైరము మిగతా పాశ్చాత్య దేశాలలాగా మనము ఇజ్రాయెల్ మనము మద్దతు ఇవ్వలేము, అట్లాగే రష్యా చైనా లాగా. కాకపోతే రష్యా చైనా కూడా యుద్ధంలో దిగలేదు రాజశేఖర్ గారు. ఏమైందంటే అమెరికా డైరెక్ట్ యుద్ధంలో దిగాలని చూస్తున్నారు. అంటే అమెరికా చేతులకు మట్టి అంటకుండా, అమెరికా చేతులకు రక్తం మార్కలు అంటకుండా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి అమెరికా పేరుస్తున్నది. కానీ ఎక్కడో లాగదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి మాటలు చూస్తే అమ్మాయిని చంపాలని మాకు ఉద్దేశం లేదు, కానీ ఎక్కడున్నాడో తెలుసు, అవసరమైతే చంపగలుగుతాం అంటున్నారు. ఇంకోటి ఇరాన్ ప్రజలను కూడా మనకు కమ్యూనిటీతో విభేదిస్తున్నారు. అంటే పాలకులకు ప్రజలకు మధ్యన విభేదం పెడుతున్నారు. వాళ్ళందరూ నిజంగానే జరుగుతుంది అక్కడ అంతే. ఎందుకంటే ఇరాన్ ప్రజలు ఈ యుద్ధాన్ని ఇష్టపడడం లేదు, పూర్తిగా మన అంతర్నాశనం అయిపోయినాక ఏం లాభం అని అనుకుంటున్నారు. కనుక ఇరాన్ ప్రజలను కూడా చీల్చి మీ మీద మేము దాడి చేసే ఉద్దేశం లేదని కూడా ట్రంప్ ప్రకటించారు. కానీ ఏం చేస్తున్నారు, ఒంటరి చేసి ఎక్కడున్నా చంపుతామని అమెరికా అధ్యక్షుడు అంటలేరు, చంపాలని ఇష్టం లేదు అంటూనే ఎవరితో ఆ మాట చెప్పించాడు, ఖమేని ఎక్కడున్నా సరే మేము చంపి తీరుతాం, ఆ ఖమేని వచ్చి యుద్ధం ఆగిపోతుంది అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అంటున్నాడు. ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనుకోవచ్చు. మళ్ళీ కమెంట్ స్పందించడం, యుద్ధం ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పడం ఒక రకంగా ఇందాక మేడం మాట్లాడినట్లు ఆజ్యం పోసినట్టు అయింది ట్రంప్ వ్యాఖ్యలు అనేవి. ఖచ్చితంగా ఇప్పుడు ఇటుపక్కన ఇప్పుడు వీళ్ళు తగ్గేదిలే అంటున్నారు కదా. ఇప్పుడు నెతన్యాహు ఇజ్రాయెల్ తగ్గేదిలే అంటున్నది, మేము దాడులు చేస్తామంటున్నారు. అంతం అంటే ఖమేని అంతం చేసేదాకా మేము విడిచిపెట్టమంటున్నారు. ఇప్పుడు ఖమేని కూడా ఏమంటున్నాడు, మొండి అంటే ఇప్పుడు మొండివాడు రాజు కంటే బలవంతుడట. మొండివాడు రక్తానికి రక్తంతో సమాధానం చెప్తున్నారు, మొండివాడు అంతే. అందుకని ట్రంప్ కంటే మొండివాడు కదా ఇప్పుడు ఈయన. ట్రంప్ రాజు అయితే ఈయన మొండివాడు, బలవంతుడు. ఎప్పుడైనా మూర్ఖుడు మొండివాడు బలవంతుడుగా ఉంటాడు, ఇష్టం ఉన్నా లేకున్నా. మన పాకిస్తాన్ ఏం చేసింది, ఇంతైనా సరే మనం లొంగిపోయే పరిస్థితి రాలేదు, చూసింది కదా. అమెరికా ద్వారా రాయబారం నడిపింది తప్ప డైరెక్ట్ గా నేను చేతులు ఎత్తేదే. ఇప్పటికి కూడా పిచ్చి పనులు చేస్తున్నాం పాకిస్తాన్ లాగానే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఖమేని కూడా తన దేశం నాశనం అయిపోతున్నా సరే కావాలన్నాడు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆపే పరిస్థితులు ఆయన ఆపే పరిస్థితులు లేదు. ఇప్పుడు అంటే అకమించిపోయింది. ఇప్పుడు చావో రేవో తెలుసుకోవాల్సిన పని ఇప్పుడు ఖమేని మీద పడి అటు ఇటు తెలుసుకోవాల్సిందే. మంచి చెడ్డు పోతే పోయిండు, వస్తే వచ్చింది అనే సంగతి. కానీ ఈ యుద్ధం ఆగాలని కోరుకునే వాళ్ళు మాత్రం ఆగాలని కోరుకుంటున్నారు. కానీ చైనా రష్యా కూడా అమెరికా డైరెక్ట్ గా దిగితే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం రాదు, కానీ ఇంకా తీవ్రతరమైన అవకాశం అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం, ప్రధానంగా అంటే యుద్ధం ఆపే పరిస్థితులు లేవు, కానీ భారత్ ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తే, ఎందుకంటే G7 దేశాల్లో కీలకంగా భారత్ అనేది ఒక పాత్ర పోషిస్తుంది. అంటే మిగతా దేశాలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఏమైనా భారత్ ఒకవేళ మధ్యవర్తిత్వం ఒప్పిస్తే కదా, రెండు మిత్ర దేశాలు కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, శాంతి దిశగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా భారత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా భారత్ మంచి మిత్రుడు అండ్ ఆపరేషన్ సింధు ఈ సమయంలో కూడా ఓపెన్ గా చేసినటువంటి దేశం ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ లో మనకు ఇన్వెస్ట్మెంట్ కానీ, అలాగే టెక్నాలజీ పరంగా కానీ, అలాగే అగ్రికల్చరల్ సపోర్ట్ కానీ ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాగే మరొక వైపు ఇరాన్ కూడా భారతదేశానికి చాలా సంబంధాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా హిస్టారికల్ గా, కల్చరల్ గా కూడా ఇరాన్ మనకు దగ్గరగా ఉన్నటువంటి దేశం. ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి ఖోఖో కానీ, కబడ్డీ కానీ ఇలాంటి ఆటల్ని కూడా ఇరాన్ లో చాలా ప్రోత్సహిస్తారు. అలాగే రామకృష్ణ పరమహంస ఇటు ఇరాన్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో కల్చరల్ గా ఇరాన్ దగ్గరగా ఉన్న దేశం. అలాగే ఎకనామిక్ పరంగా మనం ఆలోచన చేస్తే చాబహార్ పోర్ట్ లాస్ట్ ఇయరే మనం ఒక 10 years అగ్రిమెంట్ చేసుకున్నాం. చాబహార్ పోర్ట్ లో కొన్ని టెర్మినల్స్ ని భారత్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు మనం ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళాలన్నా, అలాగే మిగిలిన నేషన్స్ కి కూడా ఈ చాబహార్ పోర్ట్ కి మనకి ఒక ఇంపార్టెంట్ కనెక్టివిటీ పాయింట్ కానుంది చాబహార్ పోర్ట్. అలాగే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ లో కూడా ఇటు ఇరాన్, భారతదేశం, అలాగే అజర్బైజాన్, యూరోప్ వంటి దేశాలన్నీ కూడా నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ లో కూడా సభ్యదేశాలుగా ఉన్నటువంటి పరిస్థితి. భారత్ ఇటు ఇరాన్ తో, ఇజ్రాయెల్ తో కూడా చాలా సత్సంబంధాలు కలిగినటువంటి దేశం. అయితే భారత్ ప్రతి సందర్భంలో అటు రష్యా ఉక్రెయిన్ వారైనా కానీ, అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా వారైనా కానీ ప్రతి సందర్భంలో భారత్ తన యొక్క ఆలోచనలను, అలాగే తన యొక్క ఒక పాజిటివ్ మీడియేషన్ అని నేను ఇక్కడ అంటాను. ఈ వార్స్ అని కనుక చూసుకున్నట్లయితే ఒక రాంగ్ మీడియేషన్ లో వార్లు మరింత పెద్దవిగా, అంటే ఒక మీడియేషన్ చేసే పరిస్థితిలో ఎలా ఉండాలి అంటే అది ఒక పాజిటివ్ రిజల్ట్, అలాగే తనకు ఎలాంటి స్వార్థం లేకుండా ఈ మీడియేషన్ అన్నది జరగాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్ ఇప్పటికే 2 దేశాలతో కూడా తన యొక్క ఆలోచనలు, అలాగే తన యొక్క చర్చలను మనకు ఓపెన్ గా తెలియదు, బట్ ఇండైరెక్ట్ గా తన యొక్క ఆలోచనలు పంచుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు G7 సమ్మిట్ అయింది. G7 సమ్మిట్ లో కూడా భారతదేశాన్ని ఒక ఇన్వైటీ మెంబర్ గా కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి దేశం కూడా భారతదేశంతో పాటు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే ఇంకోటి మేడం, అంటే ఇంత తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా భారతీయుల్ని, అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్న భారతీయులు చేర్చడానికి ఇంతవరకు మూసేసినటువంటి ఎయిర్ స్పేస్ని కూడా తెరిచింది ఇరాన్. అంటే ఒక రకంగా భారత్తో ఉన్నటువంటి సంబంధాలు కొనసాగించడంలో 2 దేశాలు సమ్మతంగానే ఉన్నాయి, అది క్లియర్గా కనిపిస్తుంది. 2 దేశాలు ఇప్పుడు పరిస్థితే కాదండి. ఇక్కడ ఒక ఉదాహరణ, రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు కూడా మన భారతీయ విద్యార్థులందరూ కూడా చాలా వరకు సురక్షితంగా మన దేశానికి వచ్చినట్టు. అదే సందర్భంలో పాకిస్తాన్ విద్యార్థులు కూడా భారతదేశం యొక్క ఫ్లాగ్ పెట్టుకుని అక్కడ నుంచి ఆ స్పేస్ నుంచి వెకేట్ చేసి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే భారతదేశం వైపు ఇప్పుడు విశ్వగురువుగా భారతదేశాన్ని ప్రతి దేశం చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ భారతదేశం తను ఏమి చెప్తుందో ఆ మాట మీద ఎట్టి పరిస్థితుల్లో నించుంటుంది అని ప్రతి దేశానికి తెలుసు. దాంతో పాటు ఒక ఎకనామికల్ గా భారతదేశం యొక్క అవసరం ఇటు అమెరికా వంటి డెవలప్డ్ ఎకానమీస్ అయితేనేమి కానీ, ఇరాన్, ఇజ్రాయిల్ వంటి దేశాలకు కూడా భారతదేశం యొక్క అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎకనామిక్ రీజన్ కనుక చూస్తే భారత్ వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ కన్జ్యూమర్ డిమాండ్. ఏ దేశం అయినా తన యొక్క వస్తువులను ఇటు ఎక్స్పోర్ట్ చేయాలంటే అవి భారత్ వైపు చూస్తున్నాయి. మరొక ముఖ్యమైన అంశం, భారత్ ఈస్ బికమింగ్ అ యంగ్ పాపులేషన్. అంటే భారతదేశంలో ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఇటు వెస్టర్న్ ఎకానమీస్ అన్ని ఏజ్ అవుతున్న పరిస్థితుల్లో భారతదేశం ఈజ్ అ యంగెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో ప్రతి దేశం కూడా భారతదేశం యొక్క పాపులేషన్ అండ్ స్కిల్డ్ అండ్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అలాగే రాబోయే కాలంలో కూడా ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెండ్ 2045 వరకు ఉంటుంది. సో ప్రతి దేశానికి భారతదేశం యొక్క అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కనుక మనం చూసినట్లయితే ప్రతి దేశంతో ఒక స్నేహపూర్వక వాతావరణం భారత్ కోరుకుంటుంది. అయితే తన పౌరుల జోలికి మాత్రం వస్తే ఏ దేశాన్ని కూడా విడిచిపెట్టదు అన్న సందేశం కూడా మనకి. కాబట్టి 2 దేశాలు మనకి చాలా అవసరమైన దేశాలు, అలాగే మిత్ర దేశాలు. ఇప్పటికే భారత్ తన యొక్క ఆలోచనలు, అంటే ఒక పీస్ఫుల్ సొసైటీ, అలాగే పీస్ఫుల్ ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంట్, జియో పొలిటికల్ ఎన్వైరన్మెంట్ భారత్ కోరుకుంటుంది అన్న అంశాన్ని క్లియర్ గా మన ఆనరబుల్ PM గారు కూడా తన యొక్క
సందేశంలో కంట్రీస్ లో చెప్పారు. అయితే ఇక్కడ G7 కంట్రీస్ కోసం మనం ఒకసారి ప్రస్తావిస్తే ట్రంప్ G7 సమిట్ లో కూడా తను రష్యా ఉండాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. దాంతో పాటుగా చైనా కూడా ఉంటే చాలా బాగుంటుంది అన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఈ రెండు దేశాలతో పాటు ద లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ 4th లార్జెస్ట్ ఎకానమీ భారత్ కూడా ఉంటే బాగుంటుంది అన్న అంశాన్ని ఆయన ఆ స్టేట్మెంట్ లో చేస్తే మరింత బాగుండేది. కాబట్టి భారత్ ఇప్పటికే తన ఆలోచనలను అలాగే ఒక పీస్ఫుల్ ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంట్ కావాలి, అలాగే పీస్ఫుల్ సొసైటీ కావాలి అన్న తన ఆలోచనలను ఇప్పటికే పంచుకుంది. అలాగే భారత్ తన మీడియేషన్ తో తన సపోర్ట్ తో ఈ వార్ మరి కొద్ది రోజుల్లో కంప్లీట్ గా ముగుస్తుందనే మనం ఆశిస్తాం. యుద్ధాన్ని పరిస్థితులు అంటే ఈ ఉన్మాదానికి ప్రధానంగా కారణాలు ఏంటంటే అణుఆయుధాలు కలిగి ఉంటుంది. ఎందుకంటే చిన్నారులు లాంటి వారు కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒకరోజు యుద్ధం చేయడానికి బిలియన్ల కొద్ది డబ్బులు అక్కడ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇటువైపు దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి ఖర్చు పెడితే బాగుంటుంది అన్నటువంటి అంశాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏంటి వచ్చిందని ఒక పాయింట్ అయితే, ఈ ఉన్మాదం అంటే యుద్ధ ఉన్మాదం అనేది ఎక్కడ మొదలైందంటారు దేశాలకు సంబంధించి? ఈ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ అంటే ఒకటి ఇన్సెక్యూరిటీ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇన్సెక్యూరిటీ పెరిగిందండి. ఇన్సెక్యూరిటీ ప్రతి దేశం కూడా తన దేశం పైకి ఏమైనా మిగిలిన దేశాలు అటాక్ చేస్తాయి అన్న పరిస్థితిలో ఒకటైతే, అలాగే ఎక్స్పాన్షనిస్టిక్ పాలసీ మెజర్స్ కూడా దీనికి ఒక కారణం. అలాగే బ్రాడ్ యాంగిల్ లో ఆలోచిస్తే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ ఎకానమీ ఈ వెపన్స్ బిజినెస్ లో ఉన్నాయండి. వెపన్స్ బిజినెస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితేనేమి కానీ, బాలిస్టిక్స్ మిసైల్స్ అయితేనేమి కానీ, రాకెట్స్ అయితేనేమి కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ బిజినెస్ ఇది వరల్డ్ వైడ్ గా ఒక హ్యూజ్ బిజినెస్ గా ఉన్నది. కాబట్టి ఈ రాంగ్ మీడియేషన్ తో ఈ కాన్ఫ్లిక్ట్స్ ని మరింత పెద్దది చేసే దిశగా ప్రతి వారిని కూడా వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి. అయితే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, G7 సమిట్స్ కానీ, అలాగే G20 సమిట్స్ కానీ, ఈ సమిట్స్ లో కేవలం రిజల్యూషన్స్ పాస్ చేస్తూ అవి ఒక డ్రాఫ్ట్ పాలసీస్, అలాగే అవి ఒక డాక్యుమెంటెడ్ పాలసీస్ గా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పాలసీస్ అన్ని కూడా ఇన్ ప్రాక్టీస్ మనం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కోసం ఆలోచించాలి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కోసం ఆలోచించాలి, అలాగే పోవర్టీ కోసం ఆలోచించాలి, అలాగే ప్రజల యొక్క హెల్త్ స్టేటస్ సిచ్యువేషన్ కోసం ఆలోచించాలి. ఇవన్నిటినీ కూడా ఈ క్లైమేట్ లాస్ట్ 3 years నుంచి మనం ఆలోచన చేస్తే ఈ క్లైమేట్ చేంజ్ కానీ, సస్టైనబుల్ ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టి రష్యా వార్ ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతిసారి ఇంటర్నేషనల్ వార్స్ అండ్ ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ప్రతి దేశం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, మిసైల్స్ కానీ, వెపన్స్ కానీ రైట్ మేడం ఫైనల్గా అంటే యుద్ధం ఆపడానికి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఒక రకంగా ఇప్పట్లో అయితే లేవు. భవిష్యత్తులో కొన్ని రోజుల తర్వాత యుద్ధ పరిణామాలతో రెండు దేశాలు ఒక శాంతి చర్చలకు వస్తే రావచ్చు. కానీ ఫైనల్గా ఏం చెప్తారంటే యుద్ధం వల్ల మిగిల్చేటటువంటి పరిణామాలు అంటే యుద్ధం మిగిల్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విషాద ఘటనలే తప్ప ఎక్కడా కూడా లాభాలంటూ ఏ దేశాన్ని ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఫైనల్గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఈ వార్ సినారియోలో ఇప్పుడు ఈ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మరింత పెద్దదిగా అవదని ఆశిస్తున్నాం. బికాస్ ఇటు ఇరాన్ కు మిగిలిన దేశాల యొక్క డైరెక్ట్ సపోర్ట్ లభించకపోవచ్చు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కానీ, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో తాయివాన్ కనుక వార్ కు వెళ్తే ఈ వార్స్ మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉంది. బట్ ప్రతిసారి మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ తనకు తాను కంట్రోల్ చేసి ఈ వార్ ని సఫైజ్ చేసే సిచ్యువేషన్ కి మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వార్ మరింత పెద్దదిగా అవదనే ఆశిస్తాం. అలాగే అయ్యే పరిస్థితులు కూడా మనకు కనిపించట్లేదు. బట్ ఇటు రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, మిగిలిన వార్ కానీ ఒక పీస్ఫుల్ మీడియేషన్ తో భారత్ వంటి పీస్ మీడియేషన్ సపోర్ట్ తో కంప్లీట్ గా సఫైజ్ అవ్వాలని చెప్పి ఒక ఆశ
రైట్ థ్యాంక్ యూ మేడం. ఎస్ రామ్మోహన్ రావు సార్, ప్రధానంగా అణుబాంబులు కలిగినటువంటి దేశాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఒకవేళ అణుయుద్ధం వస్తే ఏం జరుగుతున్నటువంటి టెన్షన్ కూడా ఒక రకంగా ఉంది. ప్రతిసారి మూడో ప్రపంచ యుద్ధం అంటే అణుయుద్ధం అనే స్థాయిలో ఊహాగానాలు ఉండబోతున్నాయి. అన్ని దేశాలు భయపడుతున్నటువంటి అంశాలు. అంటే ఈ నిర్మూలన చాలా కీలకం కాబోతుంది. ఫైనల్గా ఏం చెప్తారు ఈ అంశం గురించి? కంక్లూడ్ చేయండి. నా ఉద్దేశంతో రాదు అనుయుద్ధం. ఎందుకంటే అందరూ అద్దాల గదిలో కూర్చున్నాం కనుక అద్దాల గదిలో మనం రాయి విసిరినా మన అద్దం పైలిపోతుంది, అవతల వాడు రాయి విసిరినా మన అద్దం పైలిపోతుంది కనుక రాదంటుంది. ఎందుకంటే హీరోషిమా నాగసాకి దాదాపు 45 అంటే అదొక 50-25 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం మనకు ఏదైతే చూసినామో విధ్వంసం చూసామో ఆ విధ్వంసం అందరికీ పరిచితమే కదా. చిన్న బాంబులు వేస్తే అట్లా జరిగినప్పుడు ఇవాళ ప్రపంచాన్ని 100 సార్లు నాశనం చేసే అణుశక్తి ఉన్నది మన అన్ని దేశాల దగ్గర. అసలు ఉన్న అణుశక్తి అంతా 90% రష్యాను అమెరికా దగ్గరనే ఉంది. అమెరికా 45%, 44% ఉంటే రష్యా, అమెరికా 45% ఉంది. అంటే మిగతా 10% అన్ని మిగతా ప్రపంచ దేశాల దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా పెట్టుకుంటే అణుయుద్ధం రాదంటున్నాను నేను. కాకపోతే గిచ్చుకునే పని ఇట్లా ఆసుపత్రుల మీద దాడి చేస్తారు, పౌర సమాజం మీద దాడి చేస్తారు, చంపుకుంటారు. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ చంపడం అంటే ఈ మారణహోమం ఆగానంటే ఇప్పటింతలో సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఒక మాట ఏంటంటే ఇప్పుడు యుద్ధమేమో యుద్ధ ట్యాంకులు పశ్చిమాసియా మొత్తం మారణహోమం జరుగుతుంటే మాటల యుద్ధం మాత్రం ట్రంప్ చేస్తున్నాడు. నేను మొదటి నుంచి అన్నా అంటే మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అన్నట్టు. ట్రంప్ తన మార్చుంటే యుద్ధమో ఈ ఉక్రెయిన్, రష్యా అట్లా ఇజ్రాయెల్, ఇరాన్ ఇవి చేసుకుంటున్నాయి. ఇది ఆగానే కోరుకుందాం. ఇప్పటికైతే కొంత పాజిటివ్ గా మనకి ఏంటంటే భారతదేశానికి మన చెందిన విద్యార్థులు తరలించడానికి ఇరాన్ మనకి ఎట్లా దారి ఇచ్చిందో ఒక రకంగా నాకు ఆ దారి ఇచ్చే చూస్తే నాకు అప్పుడెప్పుడు వసుదేవుడు అంటే కంసుని భయానికి వసుదేవుడు తన పుట్టిన కొడుకును యమునా నది దారి ఇచ్చిందట. అట్లా నిజంగా చెప్పాలంటే మన విద్యార్థులను తరలించడానికి అట్లా మన విమానాలకు మధ్య దారి వల్ల మా పురాణకాలం జ్ఞాపకం వస్తుంది నాకు. అంటే యుద్ధాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని ఉండే రాజశేఖర్ గారు. అంటే అదే ఒక రకంగా భారత్ గొప్పతనంగా కూడా చెప్పుకోవచ్చు రామ్మోహన్ గారు. అంటే మన భారతదేశం యొక్క గొప్పతనం, అవసరాలు అవ్వచ్చు, లేకపోతే మనం వాళ్ళతో వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా చాలా కీలకం అనుకోవచ్చు. ఖచ్చితంగా అందుకనే మన విదేశాంగ విధానం గొప్పతనం. అంటే పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా మన విదేశాంగ విధానం స్టేబుల్ గా ఉంటుంది. రెండు మన చాలా అద్భుతమైన విదేశాంగ విధానం కనుకనే పునాది గట్టిగా ఉంది కనుక పడిపోవడం లేదు ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా. అందుకనే మనకు మిగతా దేశాలతో, ప్రపంచ దేశాలు అన్నిటితోని కూడా ఇప్పుడు అమెరికా అంత దురుసుగా మాట్లాడుతుంటే కూడా మోడీ ఎక్కడ దురుసు మాట్లాడడం లేదు కదా. అమెరికా నేను నష్టం చేస్తుంది మనకు. అయినా పాకిస్తాన్ అన్న సైనిక అధ్యక్షుడికి విందు ఇచ్చినా చూద్దాం. కాలమే అన్ని సమస్యలకు కాలం అనే మాట మీరు మాట్లాడారు. అంటే అక్కడ డిప్యూటీ సీఎం పాక్కు సంబంధించి డిప్యూటీ పిఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఒక టీవీ షోలో మాట్లాడుతూ కూడా ముందే మేమే ఆ శాంతి ఒప్పందాన్ని అక్కడ అమెరికాతో మాట్లాడిన తర్వాత మాకు 45 నిమిషాల్లో ఒక క్లారిటీ వచ్చిందని ఆయన ఈ మధ్య చెప్పాడు. ఇప్పుడు వార్త కూడా వచ్చింది ఒక 1 అవర్ ముందు, మీరు చూసే ఉంటారు. సో ఒక రకంగా మీరు అన్నట్లు కాలం సమాధానం చెప్తుంది. సో ఇక్కడే ప్రధానంగా అంటే ఇస్లామిక్ దేశాలు లేకపోతే ఒకటవుతా ఈ అంశాలు కొంతవరకు మనం పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఇజ్రాయిల్ కానీ లేకపోతే ఇరాన్ యుద్ధంకి సంబంధించినటువంటి ఇప్పట్లో ఆగే పరిస్థితులు ఉన్నాయంటారా? ఫైనల్గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి సార్. ఇప్పటికైతే ఆగే పరిస్థితి అనిపిస్తలేదు నాకైతే. ఓకే, చూద్దాం. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మనం స్పెక్టేటర్స్ మిగిలిపోవాల్సిందే తప్ప మనం ఆ యుద్ధంలో పాల్గొనట్లేము. వాళ్ళలాగా అమెరికా లాగా లేకుంటే ఇజ్రాయెల్ లాగా ఇరాన్ లాగా మనం మాట్లాడడం లేదు కనుక చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. రాధా రఘురామ పాత్ర గారు మేడం, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం, అంటే మనం కోరుకునేది శాంతి, భారతదేశం కోరుకునేది, అన్ని దేశాలు ప్రపంచం కోరుకునేది కూడా. సో ఆ దిశగా ఉండాలి. ఎందుకంటే అక్కడ పోతున్నటువంటి ప్రాణాలకు లెక్క చెప్పలేము, మళ్ళీ తిరిగి రాలేనటువంటి పరిస్థితి, జరుగుతున్నటువంటి బీభత్సం లేకపోతే విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని ఎవరు మళ్ళీ పోల్చలేరు. కొన్నేళ్ల పాటు, సంవత్సరాల పాటు దాన్ని మళ్ళీ ఆ భారాన్ని ప్రజలే మొయ్యాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక రూట్కి అయితే రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రధానంగా ఏదైతే అంశం చెప్తుందో అణుబాంబుకు సంబంధించినటువంటి లేకపోతే కర్మాగారాలకు సంబంధించినటువంటి తయారీ, ఈ అంశాలు చాలా కీలకం కాబోతున్నాయి. కాబట్టి ఒకసారి నాటో దేశాలు లేకపోతే ఐక్యరాజ్య సమితి ఒప్పందం ఒక రకంగా కీలకంగా ఉండకపోతుంది. కానీ ట్రంప్ మధ్యవర్తిత్వం అనేది చాలా కీలకం కాబోతుంది. అది అగ్గి మీద గుగ్గిలేలాగా ఒక స్థాయి పెరుగుతుంది, ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా క్లియర్ కట్గా ఒక ఫైనల్
శాంతి ఒప్పందం రావాలని మనం కూడా కోరుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారత్ వ్యవహరిస్తున్న తీరు కూడా భేషుగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. సో భారత్ వ్యవహరించిన తీరు, భారత్ పాక్తో చేసినటువంటి యుద్ధ ఒప్పందాలు కానీ లేకపోతే చాలా కీలకం. సో ఒక రకంగా దేశానికే ప్రపంచానికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు. సో మరొకసారి అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. యుద్ధం కూడా త్వరగా సమస్యలను మనం కూడా కోరుకుందాం. రైట్, మరొకసారి డిబేట్లో పాల్గొన్న ఇరువురికి మరొకసారి ధన్యవాదాలు. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.